ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ అండి: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎంత కొబ్బరి, 2 స్పూన్లు నువ్వులండి, కొత్తిమీర, ఎంతవరకేనండి. ఆవాలు, దినుసులు, నూనె మాత్రం చూపిస్తాను, వేసేటప్పుడే చూపిస్తాను. చూడండి, బాండి పెట్టుకుని కొంచెం వేసుకుంటే బాగుంటుంది. రెండు ఎండుమిర్చి వేసుకోండి. వెల్లుల్లిపాయ కూడా వేసానండి ఇందులో. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎంతైనా వేసుకోవచ్చండి. వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి, కరివేపాకు మంచిగా ఫ్రై చేసి, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చినండి, 1 ఉల్లిపాయ, శుభ్రంగా ఇట్లా వడేసుకోవాలండి. వాడేసి మునగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కడుక్కుని ఇట్లా పెట్టుకుంటే త్వరగా వేయిపోతుందండి. మూత పెట్టి మగ్గిన తర్వాత, కాస్త ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారము వేయాలి. ఇవేమో ఎండు కొబ్బరి, నువ్వులు, వెల్లుల్లి 3 వేసానండి. ఇవి కొత్తిమీర మీ ఇష్టం అండి, ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారు కదండి, ఇదిగో కుక్ అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది. కొంచెం సాల్ట్, కారము, ఎండుమిర్చిను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. సాల్ట్ వేసాను, కొంచెం కారం వేసుకోండి. చాలా బాగుంటుందండి. అప్పుడు ఈ గిన్నెడు కడిగా కదండి, కడిగి పెట్టానా, గిన్నెడి ఆకు ఎంత అయింది. ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదిగోండి, ఉప్పు, పసుపు, కారము అన్నీ అయిపోయినాయండి. ఇదిగోండి, ఇది కొబ్బరి, నువ్వులు, వెల్లుల్లి, ఇలా వేసేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేయటమేనండి. శుభ్రంగా కుక్ అయిపోయింది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి మీరు ఫ్రై కావాలంటే. ఇవ్వండి కొత్తిమీర, ఫ్రై అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుంది, ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ కోసుకోండి. ఇవన్నీ మామూలుగానే, ఇంకా వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నెలకి 1 సారి 2 సార్లు వండుకోండి. కొంచెం దొరికితే ఆకు మాత్రం మార్కెట్లో దొరుకుతున్నాయండి ఇవాళ. ఏదైనా చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మునగాకు తినేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. వండుకు చూడండి, మీరు ఎలా ఫ్రై చేసుకోండి. నేను చేసినట్టు నువ్వుల పొడి, కొబ్బరి పొడి, వెల్లుల్లి